1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిల్లలకి కూరగాయల పేర్లు కానీ పప్పుల పేర్లు కానీ ఇంట్లో వాడే అసలు వంటింట్లో వంటకి మనం ఎలాంటి వస్తువులు వాడాలి, ఏ పదార్థాలతో ఏం చేసుకోవాలి, రవ్వలు కానీ చాలా మంది పిల్లలకు తెలియట్లేదండి. పెద్ద పిల్లలకు కూడా తెలియదు, పెద్ద అయినాకే తెలియట్లేదు. చిన్నప్పుడు అంటే ఏదో చిన్నపిల్లలే అనుకుంటాం, అప్పుడేమో ముద్దుగా అనిపిస్తుంది. పెద్ద అయిన తర్వాత అప్పుడు వేరే ప్లేసెస్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది, ఇంట్లోనే ఉండట్లేదు కదా, వాళ్ళంతటా వాళ్ళు వండుకొని తినాల్సి వస్తుంది, లేదా అబ్రాడ్ వెళ్తున్నారు. ఎంత అవస్థపడిపోతారో తెలుసండి. చిన్నప్పుడేమో చాలా ముద్దుగా ఉంటుంది, అబ్బా మా పిల్లలకు అసలు ఏమీ తెలియదని గొప్పగా కూడా చెప్పుకునే తల్లులు ఉన్నారండి. ఈ రవ్వకి ఆ రవ్వకి తేడా తెలియదు, ఈ కూరగాయ పేర్లు కూడా తెలియని పిల్లలు ఉన్నారండి. అంటే తెలియకపోవటం కాదు చేయాలి, తెలుసుకోకపోవడమా, తెలియజేయకపోవటం. అంటే ఇప్పుడు పిల్లలకి 1వ సంవత్సరం 2వ సంవత్సరం నుంచి ఆల్ వెజిటబుల్స్, ఆల్ ఫ్రూట్స్ ఈ పేర్లు చెప్పేస్తాం. అవన్నీ తెలుసు, వాళ్ళకి షేపులు గీపులు సమస్తం నేర్చేసుకుంటారు. అక్కడి నుంచి కొంచెం 3వ క్లాస్ 4వ క్లాస్కి వచ్చేసరికి పల్సెస్, పప్పులు, కూరగాయలు వేరు, ధాన్యాలు వేరు, చిరుధాన్యాలు వేరు, అవన్నీ సైన్స్ పాఠాల్లో ఉంటాయి. తెలియకపోవటం కాదు, అప్లికేషన్ లేకపోవటం, చూడకపోవటం, ఇళ్లలో చేసే పని మీద వాళ్ళ దృష్టి పెట్టకపోవటం, పైగా తెలుగు పేర్లు ఇంగ్లీష్ పేర్లు సరిగ్గా డిఫరెన్షియేట్ చేసి చెప్పకపోవటం. లేడీస్ ఫింగర్ కర్రీ లేదా కూర అన్నమాట మాడడం మానేసాం. కర్రీస్ తెచ్చుకుంటాను, కర్రీ పాయింట్ నుంచి రైస్ పెట్టుకుంటాను, అన్నం వండుకుంటాము, కూరలు తెచ్చుకుంటాము, అన్నం మానేశారు. కొన్ని రోజులకి అసలు ఈ పదాలు మర్చిపోతారు. వాటర్ ఇవ్వాలి, వాటర్ ఇవ్వండి, వాటర్ మంచినీళ్ళు అన్న మాటలు మానేసాం. మనం భాషని పూర్తిగా మార్చేసుకున్నాం. ఒకటి భాష కోల్పోతున్నాం, రెండోది భావాల సంగతి సరే ఇంకా చెప్పనవసరం లేదు, చెప్పక్కర్లేదు. పైగా ఉప్మా ఏ రవ్వతో చేయాలి, ఇడ్లీ ఏ రవ్వతో చేయాలి, ఇడ్లీ తింటాం, అందులో వాడే పప్పులు ఏమిటి, ఆ పప్పు ఆ రవ్వ వాళ్ళకి తెలియకపోవటం అన్నమాట నేను ఒప్పుకోను. అసలు తెలుసు, 100% తెలుసు. ఆ మినపప్పు, మినప చెట్లు, మినప మొక్కలు, మినపకాయలు ఎలా వస్తాయి అవన్నీ సైన్స్ పాఠాల్లో ఉంటాయి ప్రతి వాళ్ళకి. కానీ ప్రాక్టికల్ గా చూడరు. పైగా పల్సెస్ అన్ని అంటించుకురండి, అవన్నీ ప్రాజెక్ట్ వర్క్స్ ఎన్ని చేస్తారో, కానీ మనం తినేది ఇది సేము అనే ధ్యాస ఉండదు. ఎట్లా రమ్మగారు, ఎక్కడ జరుగుతోంది తేడా? తల్లులు మనం ఇంట్లో ఉన్నప్పుడు పిల్లల్ని కింగు క్వీను వాళ్ళ లెవెల్లో చూడకూడదు. రేపొద్దున వాళ్ళు చేసుకోవాలి. వంటింట్లలోకి రానివ్వకుండా, వాళ్ళకి ఏ వ్యవహారము తెలియకుండా, ఏదైనా చేసి పెట్టి కరెక్ట్గా తినే వాళ్ళకి మాత్రమే పిలిచి, అట్లా కాకుండా ప్రాక్టికల్గా పిల్లల్ని మనతో పాటు ఉంచుకుంటే. ఎలా ఆలోచిస్తారంటే, నేను కొంతమందిని చూశాను, ఇది చదువుకునే వయసు, చదువుకో, రేపొద్దున పెళ్ళయ్యాక ఎట్లాగో చేయాలి కదా, అప్పుడు నేర్చుకుందు కానీ ఈ ధోరణి చాలా మంది తల్లుల్లో ఉంటుంది. అంటే ఓన్లీ చదువుకోవటమే చేస్తున్నారా మన పిల్లలు? చేస్తున్నారా? లేదు కదా. ఎన్ని పనులు, ఎన్ని ఫ్యాషన్లు, ఎన్ని వ్యవహారాలు, మేకప్లు, డ్రెస్సులు, హెయిర్ స్టైల్స్, గాడ్జెట్స్, ఎన్ని వ్యవహారాలు, ఫ్రెండ్స్ సర్కిల్, ఇవన్నీ చేసేటప్పుడు అన్నము తిండి వంట ముద్ద, అందులో ఇంట్లో పనుల విషయంకి మాత్రం అదొకటి గుర్తొస్తూ ఉంటుంది. ఇంటి పనులు చేసేటప్పుడు ఎవరింట్లో అయినా ఏదైనా పని చేయడానికి హెల్ప్ చేయమంటే కూడా చదువుకునే పిల్లలకి పనులు చెప్పకూడదు. వాడు పోని నువ్వు 24 గంటలు చదువుకుంటున్నావంటే కాదు, చాటింగుల్లోనే సగం టైం గడిచిపోతూ ఉంటుంది. ప్రధానమైంది పిల్లలకి, ఇప్పుడు నువ్వు వంట చేస్తున్నావు, ఆ మినపప్పు డబ్బాతి, ఈ పెసరపప్పు డబ్బాతి అని అలా నేర్పించాలి. పెసరపప్పుతో ఏం చేస్తామో పదార్థాలు తెలియచేయాలి. పండగలప్పుడు మీరు చచ్చి వంటింట్లో పనిచేస్తూ పిల్లల్ని గ్యాడ్జెట్స్ తోటి ఆడుకోండి, అక్కడెక్కడో ఆడుకోండి కాకుండా వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. వారానికి ఒకసారైనా కొత్త 10-12 ఏళ్ళు వచ్చిన పిల్లల్ని వంటల్లోకి సహాయానికి తీసుకోండి. ఏ పిండితో ఏం చేయాలి, ఏ రవ్వతో ఏం చేసుకుంటాం, అవన్నీ తెలియచేస్తే, ఇప్పుడు తెలియచేయటం వల్ల ఈ పరిజ్ఞానంతో వాళ్ళకి ఏమైనా PhDలు వస్తాయనుకోద్దు, బతకడం వస్తుంది రేపొద్దున. మరి ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి పిల్లలు బయటకు వెళ్ళిపోతున్నారు. ఎక్కడైనా ఉండి వండుకునే పిల్లలు కూడా కనపడుతున్నారు. వంట చేసుకుని తిని ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లల్ని మా చుట్టాల్లోనే బోళ్ళు మంది ఉన్నారు. మా పిల్లలకి అవసరాలు రాలేదు, కానీ వస్తాయి. అట్లా ఆడపిల్లలు 4-5 కలిసి ఓ చోట వంట చేసుకుని తింటారు. 4 తెలియాలి కదా వాళ్ళకేను, అది ముందు నుంచి తెలియజేస్తే ఈజీగా ఉంటుంది. అవును, నాకు అనిపిస్తుంది ఆడపిల్లలతో పాటు మగ పిల్లలకు కూడా 100% ఇద్దరికి
అన్ని విషయాలు, మన తిండి, మన తిప్పలు, మన కూరల్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఎలా తెలుసో తెలుగులో, హిందీలో కూడా తెలియాలి. ఆ బెండకాయని ఇంత పొడుగ్గాను ముక్కలు తరిగి పులుసు కూర చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు, ఇంత ముక్కలు తరిగి ఫ్రై చేసుకోవచ్చు. ఆ రెండూ తెలియాలి. వాడకం కూడా తెలియాలి. వాడకం కూడా తెలియాలి. పిల్లల్ని ఇంటి పనులలో ఇన్వాల్వ్ చేయండి. అదేమి నామోషి కాదు, తప్పు కాదు. చిన్నప్పటి నుంచి చేసుకుంటే రేపొద్దున పెద్ద అయ్యాక సులువుగా చేసుకుంటారు. వంట పుట్టిల్ని చేసేయమంటలేదు, తెలియకుండా పెంచద్దు. వాళ్ళ అన్ని పనులు కూడా చేయాలి. వాళ్ళు స్నానం చేసిన టవల్ ఆరేసుకోవడం, అవునండి, అట్లాంటి పనులు. ఇప్పుడు బాత్రూములు కడిగించి ఇల్లు సర్దించి చేయలేం పిల్లలతో. వాళ్ళ రూమ్ వరకు వాళ్ళు టైడీగా ఉంచుకోవటం, వాళ్ళ బట్టలు వాళ్ళు చక్కగా దానికి సరిగ్గా పెట్టుకోవటం, వాళ్ళ బాక్సులు వాళ్ళు సర్దుకోవటం. బాక్సులు అంటే స్కూల్ బాక్సులు, లంచ్ బాక్సులు అవి మనం పెట్టిన, వాటర్ బాటిల్స్ వాళ్ళు నింపుకోవటం, రాగానే బాటిల్స్ వాటిని తీసి బయట పెట్టడం. ఇవేంటంటే ఈ హ్యాబిట్స్, ఇలాంటి పనులు గనక అలవాటైతే రేపొద్దున పిల్లలు ఇలాగే ఈ పద్ధతుల్లో ఉంటారు. అవస్థ పడరు, కష్టపడరు. అవును. ఈ కష్టపడకుండా ఉండాలి అంటే ఈ పద్ధతులు మనం ముందు నుంచి నేర్పించాలి. ఇప్పుడు పెళ్లి చేసుకుని పనులు చేసుకునే రోజులు ఏం కావు. పెళ్ళే ఇంపార్టెంట్ కాదు మన జీవితాల్లో. కావాలి పెళ్ళి, కాకపోతే 20కో 21కో చేసేటల్లా, 26కో 24కో వాళ్ళకైనా రావద్దు. పైగా ఇట్లా ఏర్పాటుగా పనులు చేసుకోలేని పిల్లలు, ఒకేసారి మగపిల్లలు ఆ భార్యల్ని సపోర్ట్ చేయలేరు. ఆడపిల్లలు ఫ్యామిలీలో చక్కగా ఇమ్మడలేకపోతారు. అవునండి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అలవాటు లేదు. ఎప్పుడు అమ్మే చేసి పెడుతుంది. ఇస్త్రీ బట్టలు అమ్మే చూసి పెడుతుంది, లంచ్ బాక్స్ అమ్మే చేస్తుంది, ఆఖరికి బాత్రూంలో బట్టలు వదిలేస్తే అమ్మే ఉతుక్కుంటుంది. పిల్లలకి ఎలాంటి పనులు నేర్పించవచ్చు అంటే జయ, అండర్ గార్మెంట్స్ జాడిచ్చి ఆరేసుకోవటం, ఖచ్చితంగా టవల్ ఆరేయటం రోజు చేయాలి. 10-12 ఏళ్ళు వస్తే పిల్లలు బట్టల మీదే నీళ్ళు పోసుకుంటారు, అండర్వేర్లు ఉంచుకుని నీళ్ళు పోసుకుంటారు. అవునండి. దాన్ని ఉతుక్కోవటం, బాత్రూంలో ఒక రిన్ సోపు ఏదైనా ఒక బట్టలు పెట్టడం, పిండేసి ఆరేసుకోవాలి. నీ బట్టలు నువ్వు తెచ్చి వాషింగ్ మెషిన్లో పోయి, నీ బట్టలు లేదా నువ్వు తీసుకొచ్చి మా పని మనిషికి ఇవ్వటమో, లేదా అమ్మ ఎక్కడ తడి పెడుతుందో అక్కడికి తీసుకొచ్చి పడేయటం, ఇవి నేర్పించాలి. ఇప్పుడు ఏదైనా ఊరు వెళ్ళారనుకో, 4 రోజులు ట్రిప్కి వెళ్తారు పిల్లలు స్కూళ్ళల్లోనే. అవును. ఈ అండర్ గార్మెంట్స్ ఆరేసుకునే అలవాటు, టవల్ ఆరేసుకునే అలవాటు వాడిని హాయిగా ఉంచుతుంది. అక్కడ ఎంబ్రేసింగ్ సిచ్యువేషన్స్ ఉండవు పిల్లలకి. అవునండి, అవును కదా, అబ్బాయికైనా అమ్మాయికైనా. అలాగే బాక్సులు ఇందాక మీరు చెప్పారు చూసారు, చక్కగా అమ్మే బాక్స్ కడుతుంది, తీసుకెళ్లి తన బ్యాగ్ లో పెట్టుకోవటం, వచ్చిన వెంటనే వాటిని తీసేయటం, షింక్ దగ్గర వేసుకోవటము, అవకాశం ఉంటే కడుక్కోవటము, ఇది అలవాటు. వాటర్ బాటిల్ ఫిల్ చేసుకోవటం, ఈ అలవాట్లు చేసుకుంటే ఏంటంటే ఆర్గనైజ్డ్ గా ఉండటం అనేది ఒక ప్రాక్టీస్ కింద వచ్చేస్తుంది. అవును, అవును. ఈ ప్రాక్టీస్ తోటి కంఫర్టబుల్గా ముందుకెళ్ళిపోతారు, ఏమి ఇబ్బంది పడరు. వీళ్ళు తమతో పాటుగా ఆడగాని మొగగాని ఉన్న రెండో వాళ్ళని కొంత సపోర్ట్ చేయాలి కదా. తమ పని తమ సులువుగా చేసుకునే వాళ్ళు ఇతరులని కంఫర్టబుల్గా ఉంచగలుగుతారు, వాళ్ళతో అడ్జస్ట్ అవుతారు, వాళ్ళకు కొంచెం నేర్పించగలుగుతారు. వీళ్ళకే రాకపోతే వీళ్ళు అడ్జస్ట్ అవుతారు, కష్టం కదా. కాబట్టి ఈ ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ పిల్లలు ఉన్నవాళ్ళు 20 ఏళ్ళు 22 ఏళ్ళు వచ్చి ఉద్యోగం రాగానే అమ్మాయికి సాయంకాలం వంట అప్పచెప్పండి నిర్మొహమాటంగా. మొహమాట పడద్దు. జాబ్లో చేరింది పాప, సాయంకాలం వస్తుంది, ఒక్కో సరదాగా చేయమనండి. కుకింగ్ ఏదో ఒకటి ఎక్స్పర్టైజ్ అవ్వక్కర్లా, సరదాగా చేయటం. ఈవినింగ్ వంట అమ్మాయి చేస్తుంది. ఆదివారాలు శనివారాలు ఇంట్లో ఉంటే ఏదైనా స్పెషల్ ఒకటి తనంతట తన చేసేలాగా. మగపిల్లలకి మనం దోశలు వేస్తుంటే, దోశలు నువ్వు వేయి 2 దోశలని మగపిల్లలతోటి చెప్పటం. అవునండి, చేయించి చూడండి. కొద్ది రోజుల్లో పిల్లలలో ఎఫిషియన్సీ పెరుగుతుంది. దాంతో పాటుగా ఇండిపెండెంట్ అవుతారు మొదట, తర్వాత వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం పెరుగుతుంది. నేను చేయగలను, నాకు వచ్చు, మిగతా పనుల మీద కూడా వెళ్తుంది కదా. కాన్ఫిడెన్స్ ఒక విషయంలో ఉంటే రెండో విషయంలో అది ప్లస్ అవుతారు. అది ప్లస్ అవుతుంది. ఉప్మా చేయదలుచుకున్నాము ఆదివారం, అమ్మాయిని పక్కన నిలబెట్టి మీరు పోపులన్నీ తీసి పెట్టండి ప్లేట్లో. మా పిన్నత్త గారు ఇట్లా చేసేవారు. ఉప్మా చేయంగానే పోపులు తీసి పెడతా అని, పోపులు ఏం వేయాలి అనేది ఆవిడే తీసి పెడతారు. అవి చూస్తే పిల్లకి తెలుస్తుంది కదా, చక్కగా వేయటం. నూనె మరి కాస్త పన్ని అని పక్కన నుంచి డైరెక్ట్ చేసి చేయించండి. మీరు పక్కనే ఉండండి, భలే చక్కగా వస్తాయి. పిల్లలు కూడా మంచి సరదాగా ఉంటుంది. అవును, ఒక 3-4 సార్లు చేశాక సడన్ గా మీరు ఊరెళ్తే ఆ ఐడియాతో పిల్లలు చేసేస్తారు. ఇప్పుడు పిల్లలు ఎట్లా ఉన్నారు, అందిస్తే అల్లుకుపోతారు. అవునండి, అవును. ముందు అందించాలిగా, మనం అందించాలంటే మనకు ఉండాలి ఆ సెన్స్. రేపొద్దున వీళ్ళు ఇబ్బంది పడకూడదు,
వీళ్ళు లైఫ్లో కంఫర్టబుల్గా ఉండాలి అంటే. చాలా మంది చేస్తున్నారని నేను నమ్ముతున్నాను జయ ఇవాళ. అవునవును, అవునండి. చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు కూడా చేయాలి. అందరూ చేస్తేనే రేపొద్దున ఈ బయటికి వెళ్ళినా ఎక్కడైనా ఉన్నా పిల్లలు ఏ డిస్కంఫర్ట్ ఇప్పుడు లేకుండా మన దగ్గర ఉన్నప్పుడు తప్పుల్ని మనం సరి చేస్తాం. అదే బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇబ్బంది తంటాలు పడాలి పడాలి కదా. కదా. వాళ్ళు ఎలాగోలాగా వాళ్ళు ఏడ్చి నేర్చుకునేలాగా ఎందుకు చెయ్యాలి? అదే మనం పిల్లలకి పోలండి ప్రిపరేషన్స్ చేయించట్లా ప్రతిదానికి. అలాగే ఇది కూడా చేయించాలి. ఇది కూడా చేయించండి. ఇంట్లో పనులు, వంటింట్లో వంటింట్లో పనులు, కొంచెం కూరగాయలు కొనుక్కు రావటము, ఇలాంటి అలవాటు సరుకులు గుర్తించటం లాంటివి అలవాటు చేయండి. పిల్లల జీవితానికి చాలా ప్లస్ అవుతుంది ఇది. తప్పకుండా రమ్మగారు. నమస్తే అండి. నమస్తే జయ.